తిరుమలలో ప్రక్షాళన దిశగా ఈవో శ్యామలరావు మరో ముందడుగు వేశారు. హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాస్తుంబంలోని బాలాజీ హోటల్లో భక్తులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతలను పరిశీలించారు. వీటిలో నిల్వ ఉంచి పాడైపోయిన ఆహార పదార్థాలను ఈవో, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఫుడ్ శాంపుల్స్ ను ల్యాబ్ కి పంపి పరీక్షలు అనంతరం రిపోర్టుగా రాగానే చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. బాలాజీ భవన్, కౌస్తుభం దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల, అన్ఫార్చునేట్లీ. తిరుమలలో ప్రక్షాళన దిశగా ఈవో శ్యామలరావు మరో ముందడుగు వేశారు. హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేష్. సంజన, అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు సంబంధించి కూడా ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పుకోవచ్చు. అయితే ఆయన నిరంతరం కూడా టీటీడీ మీద ఈ వ్యవస్థలను కూడా ఆయన అధ్యయనం చేస్తూ తరచూ కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరోపాటు ఇవాళ కూడా హోటల్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఏదైతే నాణ్యత పాటి ఆహారం అందించాలన్న పట్టుదలతో కూడా టీటీడీ కొన్ని నియమాలు పాటించింది. అయితే ఆ నియమాలు ఈ హోటల్ సరిగ్గా నిర్వహించకపోవడంతో పాటు వారు కల్తీ ఆహారం కూడా భక్తులకి అందజేస్తున్నారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. దీంతో పాటు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. హోటల్స్ తో నాణ్యత, రేటు పట్టి కూడా విజిబుల్ లో కూడా ఉండాలని చెప్పి ఆయన మరీ కోరడం జరిగింది. రివ్యూ మీటింగ్ లో కూడా హోటల్స్ అధికారులు, హోటల్ సంబంధించిన ఓనర్స్ తో కూడా ఆయన మాట్లాడి నాణ్యత మీరు మెయింటైన్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. మరోపక్క వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాణ్యత మెయింటైన్ చేయకపోగా కూడా కల్తీ ఆహారం కూడా భక్తులకి ఇస్తూ కూడా వాళ్ళు సొమ్ము చేసుకున్నారనే నేపథ్యంలో కూడా ఆయన హోటల్ ని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. మరోపక్క ఆయన ఈ హోటల్లో కూడా పలు ఆయిల్ సంబంధించి కానీ, ఈ కల్తీ సాల్ట్ సంబంధించి కానీ, కల్తీ కుళ్ళిపోయిన పదార్థాలు కూడా భక్తులకి ఇస్తున్నారని కూడా ఆయన నోటీస్ చేశారు. మరోపక్క ఈ హోటల్ కూడా సీజ్ చేసి వాళ్ళకి నోటీస్ కూడా జారీ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేష్. జనరేటర్ శాంపిల్స్ 80 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. దాంతో ఇవాళ ఈ బాలాజీ భవన్ ఇన్స్పెక్ట్ చేస్తే చాలా దారుణంగా, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న మన తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులకి ఈ రకమైన ఫుడ్ సప్లై చేస్తున్నారా అనేది మీ కళ్ళకు కనపడతానే ఉంది. వాస్తవంగా కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. శానిటైజింగ్ కండిషన్స్ ఎక్కడా ఫాలో చేయట్లేదు. మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయి ఉంది, వాసన వస్తూ ఉంది. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్ని అనైజెనిక్ కండిషన్లో స్టోర్ చేసి ఉన్నాయి. ప్లస్ కల్తీల మయం. రీయూజ్డ్ ఆయిల్ ఏంటంటే 25 టీపీసీ టోటల్ పోలార్ కాంపోనెంట్స్ 25 కంటే మించి ఉండకూడదు. ఆ ఆయిల్ని రీయూజ్డ్ అంటే వాడిందే వాడి పొద్దున్న కళాయి పోస్తారు, సాయంత్రం దాకా అదే బాయిల్ చేస్తూ ఉన్నారు. మేము దెన్ అండ్ దేర్ టీపీసీ మీటర్స్ ఉన్నాయి, అన్ని స్టాల్స్లో టీపీసీ మీటర్ తోటి వెరిఫై చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.